కందిమళ్ళ అంజిబాబు, తెలప్రోలు వీలయ్య, తర్వాత కావూరు ఆంజనేయులు, మిన్నేకంటి రవీంద్రబాబు, ఇలా నలుగురు ఐదుగురు ఉన్నారు. వాళ్ళ వెనకాల కొంతమంది లోకల్ టీడీపీ నాయకులు ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఆ ధైర్యంతోనే ఆ అధికారం ఉంది అన్న దానితోనే ఈ సిఐ రమేష్ ప్రత్యేకంగా ఆయన సహకారంతో ఇదంతా చేస్తున్నారు. అసలు ఎవరు 100కి ఫోన్ చేస్తే తర్వాత మాకు మరి అది నోటీసు మాకు ఇవ్వాలి కదండి, మేము ఇచ్చినట్టు అని అంటే 76 గంటల టైం పట్టిద్దామా మేము ఎంక్వైరీ చేసి మీకు నోటీస్ ఇవ్వాలంటే అన్నాడండి. ఇక ఊపిరి పోయినా ఎవరు వచ్చి ఏమైనా చేసినా ఇక అదేగా. ఒకసారి చెప్పండి. అసలు అంత ఆస్తి పెట్టుకుని ఒక ఎన్ఆర్ఐ 20 సంవత్సరాల నుంచి ఉంటే ఒక ఎన్ఆర్ఐ నేను 25 సంవత్సరాల నుంచి నేను టీడీపీ అండి, ఎన్ఆర్ఐ టీడీపీ మెంబర్. గత 35 సంవత్సరాలుగా నేను టీడీపీలో పనిచేస్తున్నాను. మొన్న 2024 ఎలక్షన్స్కి నేను ఎంత కష్టపడి పనిచేశానంటే అమెరికా నుండి మేము ఇగో మా పిల్లలు బాబుతో నేను అని ప్రొటెస్ట్ చేసాం. ఏ నోటీస్ వచ్చినా ఏం వచ్చినా ఎవరు వచ్చినా ఇన్ఫర్మేషన్ ఏంటండి, ఎవరిని లోపలికి రాని. పెద్ద ఫోటో తీస్తున్నాను. ఇది 2 ప్రాపర్టీలు అండి. ఇది వచ్చేసి ఈ కాంప్లెక్స్ 100% నా పేరు మీద ఉంది. మొత్తం అంతా లోన్ నా పేరు మీద ఉంది. ల్యాండ్ డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నా పేరు మీద ఉంది. ట్యాక్స్లు నేను కడుతున్నాను. ఈ పక్కన ఉన్న ప్రాపర్టీ వచ్చేసి మా మిస్సెస్, అందులో ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీని ఈ 2 ప్రాపర్టీని కలిపి కబ్జా చేశారు. సో ఈ కబ్జా చేయడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఏదో అప్పు తీసుకున్నారంటండి. ఏది కందిమళ్ళ అంజిబాబు అనే అతని దగ్గర అప్పు తీసుకున్నారంట. అది ఎప్పుడో ఇతర కారణాల వల్ల అప్పు తీసుకున్నారు. సో అయితే వాళ్ళిద్దరికీ ఆ అప్పు తీసుకున్న దాంట్లో చిన్న గొడవ, కాన్ఫ్లిక్ట్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్. ఇప్పుడు సహజంగా ఎవరైనా అప్పులు చేస్తారండి, అందులో ఉండదు. అప్పులు ఉన్నప్పుడు చిన్న గొడవలు అవుతాయి, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అలా అని చెప్పేసి అప్పుడు ఇలా ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఎవరు సాధారణంగా ఏం చేస్తారు, కూర్చొని మాట్లాడుకొని ఇది కాదయా, ఇది నువ్వు ఇంత తీసుకున్నావు దీనికి ఆధారాలు ఇవి అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని దాన్ని పద్ధతి ప్రకారం రిజాల్వ్ చేయాలి. అసలు ఆ అప్పు తీసుకున్న వివరాలు అయితే నాకైతే తెలియదు. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మీరు అడగచ్చు. నాకు మా నాన్నగారు అప్పు చేసిన వివరం అస్సలు తెలియదు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ అయిన తర్వాత జూన్ 24 గత సంవత్సరం జూన్ 24 తారీఖు మా నాన్నగారిని, జూలై 24 తారీఖు మా నాన్నగారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నువ్వు మాకు ఆల్రెడీ అప్పటికే మా మిస్సెస్ ల్యాండ్ మా నాన్నగారు మార్టిగేజ్ చేశారు, అప్పు తీసుకున్నారు కదా. సో ఆ అప్పుకు సంబంధించి మార్టిగేజ్ చేస్తున్నారన్నమాట. సో ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బలవంతంగా ఆస్తుల మీద సంతకాలు పెట్టు, అది ఇది అని బలవంతం చేస్తే ఆయన ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి ప్రాణభయంతో హైదరాబాద్ వచ్చారండి. సో ప్రాణభయంతో హైదరాబాద్ వచ్చాడని చెప్పేసి ఇదే ఆధారంగా చూసుకొని జూలై 5th నాడు ఆక్రమించుకొని ఊరంతా పోస్టర్లు వేశారు. కనపడట్లేదు, అప్పు తీసుకొని పారిపోయాడు, 8.5 కోట్లు అప్పు తీసుకొని పారిపోయాడు అని. అది కాదండి, ఇప్పుడు అప్పు తీసుకొని పారిపోతే 60 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆస్తి నాది, అప్పు తీసుకుంది మా నాన్న. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి నా ఆస్తిని కబ్జా చేశారు. అందులో 30-40 మంది పనిచేస్తున్నారు. నేను నెలకి 5-6 లక్షల రూపాయలు జిఎస్టీ కడుతున్నాను. అట్లాంటి వ్యక్తిని మొత్తం మూసేశారు. అప్పు చేశారని పారిపోయారు అంటారు. ఓకే, 60 కోట్ల రూపాయల ప్రాపర్టీ, 8.5 కోట్ల అప్పు అంటారు. అసలు అంత లేదు, అదే కదా డిస్ప్యూట్ అంతా. సో కూర్చొని సెటిల్ చేసుకోవాలి. దాన్ని కాకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఆక్రమించారు. డైరెక్షన్ వచ్చిందండి సినిమాలు నడుపుకోమని.
అంటే సిఐ అంతా పీస్ఫుల్గా అంతా నడుస్తుందని మీకోటి వాళ్ళు ఏదో పలకరేయడానికి వచ్చారనుకోండి, అదో మీరు లోపల పోయారు, సిఐ చేతికి అందరికి కేసు పెట్టిస్తాను, కలిసి కేసు పెట్టిస్తాను. నన్ను నువ్వు వాళ్ళు ఇచ్చిన పేపర్ మీద సంతకం పెట్టకపోతే, వాళ్ళు ఇచ్చిన పేపర్ మీద సంతకం పెట్టకపోతే నీ సంగతి చూస్తాను అన్నాడు సిఐ. చూస్తా అంటే నేను భయపడి బయటకు వచ్చేసాను. నాకు ఆరోగ్యం బాగలేదండి, ఏదో జరగదు, నాకు ఇట్లా ఇవన్నీ వస్తుంటాయి. వస్తే భయపడి బయటకు వచ్చా. బయటకు వస్తే నువ్వు సంతకం పెట్టకుండా ఈ ఊళ్ళో ఉంటే నీ సంగతి చూస్తా అన్నాడు. మా లాయర్ని అడిగాను, ఏం సార్ ఈ పరిస్థితి అంటే, నేను సుధాకర్ వాళ్ళు లేదు, నిన్ను పక్కన ఇచ్చేట్టుగా లేరు, నువ్వు 4 రోజులు తప్పు హైకోర్టులో కంప్లైంట్ చేసి చేద్దామని చెప్పారు. కోర్టు ఆర్డర్ ఏమైనా ఇచ్చిందంటే ఇట్ ఈస్ డైరెక్ట్ రెస్పాండ్ 124 టు టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ద పిటిషనర్ ఫ్రమ్ ద అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ అండ్ మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది, అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్. ఈరోజు మీరు ఇప్పుడు ఈ నిమిషం అక్కడికి ఎవరైనా పంపిస్తే అక్కడ టెంట్ ఉంటుంది, టెంట్లో మనుషులు ఉంటారు. పోలీసులు పూర్తిగా అసలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నన్ను ఊళ్ళోకి రానివ్వరు, నన్ను ఎన్కౌంటర్ కూడా చేస్తాడు. నేను ఎంతమంది కంప్లైంట్ చేశానంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రొటెక్టివ్ కంప్లైంట్స్ అథారిటీకి దానికి వెళ్ళి మొన్న కంప్లైంట్ చేశానండి విజయవాడలో, వాళ్ళది ఎక్నాలెడ్జ్మెంటు. ఆ తర్వాత నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళకి 2-3 సార్లు రాశాను. మొన్న ఢిల్లీ వచ్చి ఢిల్లీలో డైరెక్ట్గా హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఇది కాకుండా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కనీసం ఒక 10-15 ఈమెయిల్స్, నేను కానీ మా మిస్సెస్ కానీ ఒక 10-15 ఈమెయిల్స్ పంపించాం. మేము అమెరికాలో ఉంటాం. అమెరికాలో ఉండి అంటే నేను ఇక్కడికి వచ్చి అన్నీ చేయలేం కదండి, అక్కడ ఉద్యోగాలు, అక్కడ మాకు మేము పని చేసుకుంటేనే ఇక్కడ మేము ఏమైనా చేస్తాం. అక్కడ సంపాదించి మొత్తం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈరోజు ఇంత బాధను అనుభవిస్తున్నాం మేము. ఎన్ఆర్ఐ ఆస్తులకే భద్రత లేకుండా పోతుంది, ఏం చెప్తారంటే టీడీపీ లీడర్ గానే పుల్లారావు? ఎన్ఆర్ఐ ఆస్తులకి అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేమంతా నా జనరేషన్ వచ్చేసి 2000 టైంలో మేమంతా వెళ్ళామండి. మరి దాదాపు మా అందరికీ ఇప్పుడు 40-50 ఏళ్ళు. మా తల్లిదండ్రులందరూ బాగా ముసలోళ్ళు అయిపోయారు. ఆ రోజు మేము తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకోవాలి, మన ఊరు అని మనం చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మేము 50-20 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాం, మేము తిరిగి వచ్చేవాళ్ళం కాదు. సో ఈ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అదే ఇంకా కబ్జా చేయొచ్చు అని అసలు అంతరెగబడుతున్నారు. ఒక్కళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉంటే అందరూ దోచుకుందామనే చూస్తున్నారు ఎన్ఆర్ఐలను. ఇది చాలా తప్పు. వాళ్ళకి స్థానిక బలం లేదు, ఆసరా లేదు అని చెప్పేసి బయటికి రాము, మాకెవరు పెద్ద పరిచయాలు లేవు, బయటికి రాము, వాళ్ళేమో మొత్తం బజార్లన్నీ తిరిగి అన్ని అబద్ధాలు. స్థానిక ఎమ్మెల్యే గారికి కబ్జా చేసిన రోజు నేను కాల్ చేశానండి. నేను అమెరికాలో ఉండి కాల్ చేశాను. సారు ఆ రోజు బెంగళూరులో ఉన్నారు. సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు, మురళి అలా కాదమ్మా, తప్పు కదా, అలా చేయకూడదు కదా, అలా టెంట్ వేయకూడదు కదా అని చెప్పి పతిపాటి పుల్లారావు గారితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత సార్ అన్నారు, అలా కాదు, తప్పు, అలా చేయకూడదు కదా, ఒక పని చేయి, ఎవరైనా పంపించి రమేష్ని కలిసి పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్ చేసుకోండి అని. పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్, ఇది సివిల్ మ్యాటరు, పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్ చేసుకునేది ఏంటి అని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. అది జరిగింది అక్కడ. టీడీపీ వాళ్ళు, పుల్లారావు బినామీ, అందులో ఒక అతను ఉన్నారు, తేలపూరులు వీరయ్య చౌదరి, ఆయనకైతే ఒక్క రూపాయి ఇచ్చే పని లేదు. కావురు ఆంజనేయులు అని ఉంటాడు, వాడు రోజు వచ్చి మా అమ్మని రోజు బూతులు తిట్టి, మా అమ్మని, నన్ను, నా భార్యని, అందరినీ బూతులు తిడతా ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటాడు. వాడు ఆ తర్వాత వాడికి రూపాయి ఇచ్చే పని లేదు. కంది వాళ్ళ సంబంధం లేని వ్యక్తులంతా, అసలు తేళ్ల సుబ్బారావు అంట, ఎవరెవరో అసలు నాకైతే న్యాయం కావాలండి. నా ఆస్తికి ప్రొటెక్షన్ కావాలి, మా అమ్మ నాన్నకి నాకు రక్షణ కావాలి, నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కావాలి, నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కావాలి, నా ఆస్తుల్ని కాపాడండి. అక్కడికి వచ్చే చంపేస్తాం అని నేను బిజినెస్ చేసుకోవాలి, నేను బిజినెస్ చేసుకోవాలనే చెప్తున్నారు, ఇప్పటికీ చెబుతున్నారు.
బిజినెస్ చేసుకోవాలి. బిజినెస్ చేసుకోకపోతే నేను ఈఎంఐలు ఎలా కట్టుకోగలను? నేను ఎలా రన్ చేయగలను? రెండు నడవనీయకుండా చేశారు. ఎలా చేయగలను? నేను ఈఎంఐ కట్టుకోవాలి కదండి. బ్యాంక్ లోన్ ఉంది కదా, నేనేం అప్పులు చేసి కట్టలేదు, అది బ్యాంక్ లోన్లోనే కట్టుకున్నాను. నెలకి 1,00,000 రూపాయలు మినిమం కరెంటు బిల్ కడతానండి నేను. ఇప్పటికి కూడా నెలకి 1,00,000 రూపాయలు మూసేసిన తర్వాత కూడా మినిమం బిల్లు కడతాను. ఏమేమి జరగకుండా అది అట్లా చేస్తే నేనేమైపోవాలి? నాకు ఇంత చిన్నపిల్లలు, ఏం చేసుకో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అండి. అసలు మీ నాన్నగారు ఎంత డబ్బులు తీసుకున్నారు? డబ్బులు తీసుకున్న వ్యక్తి వచ్చి మిమ్మల్ని సంప్రదించారా? అదే మా నాన్నగారు 97 లక్షలు తీసుకున్నారంటండి. దానికి మా కందిమళ్ళ అంజుబాబు అనే వ్యక్తి దగ్గర తీసుకుంటే ఆయన బినామీ పేరుతో నోట్లు చేశానండి. తర్వాత కుట్ర పని మా ఈ ల్యాండ్ పేపర్స్ ఇవ్వకుండా నాకు నా మార్టిగేజ్ చేసి ఆ నోట్లు ఇవ్వకుండా మళ్ళా తిరగ రాసుకొని 97 లక్షల 97 మార్టిగేజ్ చేశానండి. మళ్ళీ ఆ తర్వాత వచ్చి మాకు 5.5 కోట్లు రాసిమ్మన్నారు. నేను రాసిమ్మండి అన్నాను. సిఐ రమేష్ వచ్చి నువ్వు వాళ్ళు రాసుకుని వస్తాను, నువ్వు సంతకాలు పెట్టుకో అన్నాడు. నేను నా వల్ల కాదండి, ఇప్పుడు నేను మాట్లాడలేను, నా పరిస్థితి బాగలేదు అన్నాను. ఫైనల్గా ఏం చెప్తారంటే మీరు అప్పు క్లియర్ చేస్తారా లేకుంటే ఎట్లా? నేను వెళ్ళానండి. వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ ఒక 8 మంది 10 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ నాకు దగ్గర నెంబర్ లేవు, మా నాన్నకు కూడా తెలియదు, మధ్యవర్తుల ద్వారా తీసుకున్నారు. సో వాళ్ళందరికీ నేను కాంటాక్ట్ చేశాను. బాబు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఎంత ఇచ్చారు, మా నాన్నగారికి ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, చెక్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా, ఆధారాలు ఉంటే రండి, నేను ఒక కొడుకుగా బాధ్యత తీసుకొని నేను డబ్బులు కడతా అని చెప్పి వాళ్ళకి నేను పేశాను. అయినా కూడా వాళ్ళని రానివ్వట్లేదు. వాళ్ళని రానివ్వబోయేతలకి ఏది డబ్బులు తీసుకోవడానికి కూడా వాళ్ళని రానివ్వట్లేదు. మేము సీక్రెట్గా ఒక 3-4 కలిసి వాళ్ళందరికీ మొత్తం సెటిల్ చేసేసాను. సెటిల్ చేసి వాళ్ళ దగ్గర వచ్చి మళ్ళీ నోట్లు వాపస్ తీసుకున్నాను. ఇంకొక 2-3 ఉన్నారు మెయిన్ వ్యక్తులు, వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇది పద్ధతి కాదు. ఇట్లా బిజినెస్లు మూసేసి నన్ను ఆర్థికంగా నష్టపరిస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు కడతాను? నేనేం అమెరికాలో బిజినెస్లు చేసి సంపాదించట్లేదు, ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను మా ఆవిడ ఇద్దరం ఉద్యోగాలు చేసి సంపాదించిన డబ్బులు ఇవి. పెట్టుబడి తీసుకొచ్చి ప్రతి రూపాయి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడి పెట్టాను. అందరూ రండి, ఎన్ఆర్ఐలు రండి, ఇండియాలో పెట్టుబడి పెట్టండి, ఇండియాలో పెట్టుబడి పెట్టి ఇట్లా జరుగుతుంటే ఎవరండి వచ్చి పెట్టుబడి పెట్టేది? వాళ్ళకి ఆస్తులకి అసలు రక్షణ లేకపోతే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఇక్కడ పెట్టుబడి పెట్టి మానసిక క్షోభ అనుభవించాలా? ఫైనల్గా ఏం కోరుకుంటారు? చంద్రబాబు ఏపీసీ ఉన్నారు, ఆయన ఏం కోరుకుంటారు? టీడీపీ లీడర్ అరాచకాలు చేస్తున్నారు కదా, మీరు ముగ్గురు. సార్ ఫైనల్గా నాకు కావాల్సింది ఏంటి సార్, మమ్మల్ని ఆ షాపు కాంప్లెక్స్ ఓపెన్ చేసుకొని దాన్ని నడిపించే విధంగా మాకు రక్షణ కల్పించాలి. ఆ షాపు కాంప్లెక్స్ ఓపెన్ చేసుకొని నడిపించే విధంగా మాకు రక్షణ కల్పించాలి. మా అమ్మకి నాన్నకి నాకు ప్రాణహాని ఉంది, మాకు నా ప్రాణహాని అది రక్షణ కల్పించాలి, ప్రాణరక్షణ కల్పించాలి. అది నేను ఫైనల్గా కోరుకుంది. తర్వాత ఎవరైతే మా నాన్నగారు అప్పు తీసుకున్నారన్నారో వాళ్ళు ముందుకొచ్చి డబ్బులు తీసుకుంటారంటే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంతటితో ఆపేసేయండి, ఈ అరాచకాన్ని ఇంతటితో ఆపేసేయండి. ఇది మంచిది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా మంచిది కాదు. మీరు నా పేరు రావి మురళీమోహన్ అండి. రావి మురళీమోహన్. రావి మీరు మాట్లాడతారా? స్టార్టింగ్ నుంచి కొంచెం ఇక్కడ ఏం జరిగింది అందులో వాళ్ళు 75 ఏళ్ళండి. అయ్యో పారిపోయాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. 2 నెలలు అయిందండి వచ్చి పారిపోయాడంటే, మరి ఒక్కళ్ళ లోపలికి వచ్చి ఏందని అడిగిన వాళ్ళు లేరు. ఒక్కళ్ళని రానిలేదండి, రానిలేదు మాట్లాడటానికి కూడా. వచ్చి కూడా అమ్మ మళ్ళీ నేను స్నానం చేసి వస్తానమ్మా అన్నాడు, వెళ్ళిపోయాడు, ఇక రాలేదు. అదే ఇక బేసిక్గా మొత్తం ఎవరిని రానికుండా బెదిరించి వెళ్తే మీ మీద కేసులు. బయట ఎట్లా ప్రచారం నాకు తెలియదు అసలు. మామూలుగా ఇట్లా 8.5 కోట్లు ఇవ్వాలని పోస్టర్లు వేశారని ఇంతవరకు తెలుసు. కానీ నేను బయటకు వచ్చి
చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు అంటారు, ఓ మీ నాన్న 15 కోట్లు 20 కోట్లు అప్పు చేసి పారిపోయాడు. ఎవరు అడిగినా కూడా మీ నాన్న 20 కోట్లు 30 కోట్లు తీసి పారిపోయాడు. అసలు 20-30 కోట్లు 75 ఏళ్ల వ్యక్తికి ఎవరండి ఇచ్చేది? ఏం చూసి ఇచ్చారు? అసలు ఇస్తారా ఎవరైనా? కారు లోన్ తీసుకోవాలంటే ఎన్ని వెరిఫికేషన్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయి? 75 వ్యక్తికి 15-20 కోట్లు ఇచ్చారు. అసలు అసలు తీసుకున్న వ్యక్తి ఆయన వాళ్ళ పేరుతోనే అన్ని అబద్ధాలు అట్లా స్ప్రెడ్ చేసి నన్ను చంద్రబాబు నాయుడు గారిని కలవనీయకుండా, లోకేష్ గారిని కలవనీయకుండా, ఎవరిని కలవనీయకుండా కంప్లైంట్ సెంటర్ అది కబ్జా చేసిన రోజు మా మదరు వంగడపూడి అనిత గారిని టీడీపీ పార్టీ ఆఫీస్లో ప్రజాదర్బారు పెడితే అక్కడికి వెళ్ళి కలిస్తే అక్కడ తీసుకున్నారు. అక్కడ తీసుకొని ఎస్పీ గారికి కాల్ చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకొని పారిపోయాడు, వదిలేశాను. అక్కడ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి బొలిశెట్టి సత్యనారాయణ గారిని కలిస్తే అక్కడ నుంచి అదే మళ్ళీ పని లేకుండా మా దగ్గరకు వచ్చేది అని అన్నాడు. అట్లా ఎవ్వరు అసలు ఎంత దారుణం అంటే అసలు మా మాట వినరా? కోర్టు న్యాయస్థానం కూడా ఎవరికైనా ఉరి శిక్ష వేసేటప్పుడు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతారు. ఇక్కడ నాకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగేవాళ్ళే లేరు. చెప్పుకోవాల్సింది ఉందా అని అడుగుతారు. కనీసం ఏం జరిగింది, ఏమైంది మురళి, ఏంటి నీ బాధ, ఏంటి నీ సోషల్ మీడియాలో పోస్టులు తిట్టాను అంటారు. వాళ్ళు మా అమ్మని, నన్ను, మా ఆవిడని ఎంతమంది ఎంత తిడుతున్నారు, ఎంత అసహ్యంగా తిడుతున్నారు. వాళ్ళు తిట్టిన తర్వాతే కదా నేను తిట్టింది. 100 మందిని ఎదురు పెట్టుకొని బూతులు కూర్చారండి, చెప్పుకోలేని మాటలు కూర్చారు. అదేనండి ఏం కోరుకుంది.